అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ మేడం. ఆ దేవాదేవుడు మళ్ళీ మనకి అవకాశం ఇచ్చి ఈ 2024 సంవత్సరం జూన్ 7వ తేదీ చూడగలిగే భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కరోజు మన భూమి మీద ఉన్నాము, సజీవ లెక్కలో ఉంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఆ ఉచితమైన కృపను పొందుకుంటూ సజీవుడైన ఆయన వాక్యంను ధ్యానించుకునే కృప మరొక రోజు మనందరికీ కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అదే విధంగా ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మేడం గారి కుటుంబానికి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రోజు మూల వాక్యం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రేమ మేడం మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. ఈ భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు అయ్యా. ఆనాడు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక ఈ రోజు మాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది తండ్రి. నాయన ఆ రోజు రోమా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈనాడు సమాజంలో మేము ఎదుర్కొంటున్నవే తండ్రి. దానికి భిన్నంగా సమాజం ఏమాత్రమో లేదు కాబట్టి తండ్రి, ఆ రోమా సంఘానికి ఇచ్చినటువంటి సూచనలన్నిటిని నాయన మా కొరకే అని మేము అర్థం చేసుకుని ధ్యానించి ఆచరించగలిగే కృప జ్ఞానము మాకు దయచేయండి. అదే విధంగా నాయన జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి. వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. నాయన నన్ను ఒక పరికరంగా బోరగా వాడుకోండి తండ్రి. దయగల మా ప్రభ, ప్రకృతి సంబంధంగా కానీ కరెంటు సంబంధంగా కానీ మరే రకమైన ఇరుకు ఇబ్బంది లేకుండా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నాయన ముందు వెనక ఉండి నడిపించమని, కార్యాంతమని నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరిని నాయన శారీరక ఆధ్యాత్మిక ఆనందంతో నాయన ఆరోగ్యంతో నింపమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. మరి దేవాదేవుడి తరుణం అనుగ్రహించినందుకు ఆయనకు స్తుతులు చెల్లించుకుంటూ రోమీలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని చెప్పి ఒక విశ్వాసి రక్షింపబడటానికి నీతిమంతుడుగా ముందు ఎట్లా తీర్చబడాలో ఆయన చెప్పిన విధానాన్ని మనం గమనించాం. దేవుని యందు విశ్వాసం ఉంచుటే నీతిమంతుడిగా తీర్చబడటానికి గ్రహించాం. రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి తీర్పు తీర్చడానికి నీవు తొందరపడవద్దు, నువ్వు యూదుడు అని ఒకవేళ అతిశయంతో ఉన్నావేమో అది పనికిరాదు. నువ్వు తీర్పు తీర్చినట్లయితే నీకు నీవే ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకంటే ఒక డిఫెక్ట్ ఇతరులు నువ్వు చూపించేటప్పటికి అదే లోపాలు 4 నీలో కనపడుతున్నాయి దేవుడు, కాబట్టి నీకు నీవే ఉగ్రతను తెచ్చుకుంటున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే అదే రెండో అధ్యాయంలో యూదుడవని నువ్వేమి గర్వించకు, అన్యజనుల్లో ఉన్నటువంటి లోపాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు బోధకుడుగా ఫీల్ అవ్వద్దని చెప్పడం జరిగింది. ఈ 2 అధ్యాయాల మూలవచనాలు చూస్తే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనం నీతిమంతులుగా ఎంచబడటానికి మనలో ఉన్న విశ్వాసం దేవుని దగ్గర ఎట్లా ఉందో పరీక్షించుకోవాలి. అదే విధంగా రెండో అధ్యాయంలో చూసినట్టయితే దేవుని ఉగ్రతకు లోను కాకుండా సత్క్రియలు చేస్తూ మహిమ ఘనత అక్షయతను వెదకండి, అప్పుడు మహిమ ఘనత సమాధానం మీకు ఇవ్వబడుతుందని చెప్పిన ప్రకారం మనము మహిమ ఘనత సమాధానం పొందటానికి ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి సత్క్రియలు, మరి మహిమ ఘనత అక్షయతను వెదకేవారుగా ఎంతవరకు ఉన్నాము అని చెప్పి మనం పరీక్షించుకోవాలి. మనం చేసే క్రియలు దేవునికి అంగీకార యోగ్యమైనవా కావా? హేబేలు కయ్యను అర్పణలో చూస్తే మరి ఇద్దరు అర్పణ తెచ్చారు, కానీ కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఒకవేళ కయ్యను స్థానంలో ఉన్నామా, మనం హేబేలు స్థానంలో ఉన్నామని మనం పరీక్షించుకోవాల్సి ఉంది. ఎందుకంటే సత్క్రియ చేసిన ఎడల నీ ముఖము చిన్నబుచ్చుకున్న నేల అని చెప్పి కయ్యను ఆయన ప్రశ్నించారు. ఒకవేళ మన మాట, మన క్రియ, మన ప్రవర్తన కూడా మన విషయంలో బాగుగానే ఉందని అనుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధిలో ఎట్లా ఉంది అని చెప్పి ఆనాడు రోమా సంఘానికే కాదు మనతో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మనలో మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇక అదే విధంగా ఒకవేళ నాకు బైబిల్ అంతా తెలుసు, పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు అని నాలాంటి వాళ్ళు అనుకుంటే, నాలాంటి వాళ్ళతోనూ అట్లా అనుకున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మీకు ఒకవేళ పరిశుద్ధ గ్రంథం తెలిసి ఉండటం ముఖ్యం కాదు, కానీ ధర్మశాస్త్రం తెలిసి ఉండటం, వినటం మాత్రం ప్రాధాన్యత కాదు, కానీ దాన్ని అనుసరించడం బట్టి, అనుసరించి ప్రవర్తించడం బట్టి
నేను పరిగణలో తీసుకుంటాను నీ నీతిమత్వం అని చెప్పి చాలా సూటిగా 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇక 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సున్నతి గురించి, సున్నతి లేని వారి గురించి చర్చించి చివరి వచనానికి వచ్చేటప్పటికి సున్నతి అనేది బాహ్యపరమైన గుర్తు కాదు, హృదయ సంబంధమైనది. ఎవరైతే హృదయంలో సున్నతి కలిగి ఉంటారో వారు మాత్రమే యూదులు అని చెప్పి చాలా నిష్కర్షగా చెప్పడం జరిగింది. ఇక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు గారు ఒక రకంగా ఇక్కడ యూటర్న్ అంటే ఇంతవరకు విశ్వాసం గురించి, సున్నతి గురించి, అదే విధంగా యూదుల హెచ్చరిక గురించి చెప్పిన తర్వాత ఈ 4వ అధ్యాయంలో మాటలు అంటే చాలా సంక్షిప్తంగా ఆయన రాసిన సందర్భంగా ఒక్కొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్తే ఒక క్రొత్త విషయాన్ని చెప్పడానికి ఆయన ప్రారంభించారు. అది క్రొత్త విషయం అని కాదు, కానీ ఆనాటి యూదులకి అది క్రొత్త విషయం, మనకి కాదు. అయితే ఒకవేళ మనం కూడా అదే విషయంలో ఉన్నట్టయితే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆనాటి యూదులు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎంతసేపు మోషే మోషే ధర్మశాస్త్రం అని అంటారే గాని అంతకంటే ముందున్న అబ్రహాం దగ్గరికి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అదే విధంగా అబ్రహాం సత్క్రియల వలన కాదు గాని విశ్వాసం వల్లనే ఆయన దేవునికి ప్రీతిపాత్రుడయ్యాడని చెప్తున్నాడు. ఈ 4వ అధ్యాయం సంక్షిప్తంగా మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, మోషే ధర్మశాస్త్రాన్ని ముందున్న అబ్రహాం చూడమంటున్నాడు. 2వ పాయింట్ ఏంటంటే అబ్రహాము సత్క్రియల వల్ల కాదు కానీ సత్క్రియలు చేశాడు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆ సత్క్రియల వల్ల అతను దేవునికి ప్రీతిపాత్రుడు కాలేదు. ఆ సత్క్రియలను బేస్ చేసుకుని అతడు విశ్వాసులకు తండ్రి కాలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇక 3వది ఏంటంటే విశ్వాసం, ధర్మశాస్త్రం ఎంతసేపు కూడా విమోచన యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తుందే తప్పించి ధర్మశాస్త్రం ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తిని విడుదల చేయలేదు అనే 3 పాయింట్స్ చెప్పారు. అసలు యూదులు మోషే ధర్మశాస్త్రానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం ఏంటని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఐగుప్తు చెర నుండి వచ్చిన తర్వాత, ఐగుప్తు చెరకు వెళ్లే ముందు మనకు తెలిసి నిర్గమకాండ 20వ అధ్యాయంలో మనకి 10 ఆజ్ఞలు అన్ని కూడా ఇవ్వబడినాయి. ఆ తర్వాత వారు ఐగుప్తు చెరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఐగుప్తు చెర నుంచి వచ్చిన తర్వాత అంతకు ముందు మోషే ధర్మశాస్త్రం అనేది లేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ 10 ఆజ్ఞలు అనేవి అన్ని కూడా. ఎందుకు ఆయన ఇచ్చారు అంటే సరైన ప్రవర్తన మనం కలిగి ఉండాలని. ఆ తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశ కాండానికి వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగిందంటే ఐగుప్తు చెరకు వెళ్లే ముందు దేవుడు వారితో మాట్లాడి ఇచ్చినటువంటి ఆజ్ఞలు తెలిసిన ఉన్నవారు అందరూ చనిపోయారు, ఒక్క యెహోషువ కాలేబు తప్పించి. కాబట్టి ద్వితీయ ఉపదేశం అనేది చేయటం జరిగింది. ద్వితీయ ఉపదేశం అంటే ఉపదేశించిందే మళ్ళీ ఉపదేశించటం. నిర్గమకాండంలో ఏదైతే ఉపదేశించబడిందో ఆ తర్వాత యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి మళ్ళీ మోషే కాలంలో ఒకసారి ఉపదేశం జరిగింది, మళ్ళీ యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి ఉపదేశం జరిగింది. ఎందుకంటే ఆ మొదటి ఉపదేశం విన్నవారు ఎవ్వరూ కూడా భూమి మీద సజీవుల లెక్కలో లేరు, ఇద్దరు తప్పించి. అందుకని మళ్ళీ ద్వితీయ ఉపదేశం అనేది దేవుడు చేయించాడు. అయితే ఆ ద్వితీయ ఉపదేశంలో, ఆ ద్వితీయ ఉపదేశ కాండంలో మనం ఎక్కువగా చూసేది చట్టం. దేవుడు మనల్ని అనుసరించమన్నటువంటి ఆజ్ఞలు, చట్టం మాత్రమే చూస్తాం. అక్కడ ఎక్కడ కూడా అబ్రహాం గురించి ఎక్కువగా మాట్లాడిన సందర్భం మనం చూడం. కాబట్టి యూదులు ఎంతసేపు కూడా వారికి ఉపదేశింపబడిన చట్టాన్ని ఆధారం చేసుకున్న మోషే ధర్మశాస్త్ర విధుల్ని అనుసరించడమే వారికి ప్రాణాధారంగా ఎంచుకున్నారు. కాబట్టి పౌలు గారు ఏమనుకున్నారంటే వీళ్ళు ఎంతసేపు ఈ ధర్మశాస్త్రం మీదే బేస్ అయ్యి ఈ ధర్మశాస్త్ర విధులు నెరవేర్చడం వల్ల మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాము, ఈ ధర్మశాస్త్ర విధులు నెరవేర్చడం వల్ల మాత్రమే దేవునికి ప్రీతిపాత్రులం అవుతాము, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు అనుసరించి క్రియలు చేసినప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము అనే ఒక రాంగ్ నోషన్ లో ఉన్నారు. కాబట్టి అఫ్ కోర్స్ ధర్మశాస్త్రం మంచి చెప్తుంది, కానీ మరి పౌలు గారు చెప్పినట్లుగా 3వ అధ్యాయం 23వ వచనం చెప్పినట్టుగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారని ఎందుకు చెప్పారంటే ధర్మశాస్త్రం ప్రకారం 100కి 100 పాళ్ళు ఎక్కడా తప్పు చేయనటువంటి మాటలోనో, క్రియలోనో, వాక్కులోనో, ప్రవర్తనలోనో, మనసులో తలంపులోనో ఎక్కడ తప్పు చేయని వ్యక్తి అంటూ లేరు.
ధర్మశాస్త్రం ద్వారా తీర్పు తీర్చబడాలంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నిత్య రాజ్యానికి అర్హుడు కారు. మరి వాళ్ళు అర్హత పొందాలంటే మనందరికీ తెలిసిందే, యేసుక్రీస్తు మన కోసం చేసినటువంటి ఆ సిలువలో చేసినటువంటి బలిదానమును మనం జ్ఞాపకం ఉంచుకుని, ఆ సిలువ రక్తంలో కడుగుబడుట వలన, ఈ సిలువ రక్తంలో కడగబట్టు వల్ల అంటే మొన్న మా బ్రదర్ చెప్తున్నారు. ఆయన దగ్గర దగ్గర ఒక 60 ఇయర్స్ ఉన్న వ్యక్తి మా బ్రదర్ దగ్గరకు వచ్చి, సార్, రక్తంలో కడగబట్టం అంటే ఎలాగండి? మరి క్రీస్తు రక్తం ఇప్పుడు లేదు కదా మనకని. అంటే చాలా కాలం నుంచి చర్చకొస్తున్నాడంట ఆయన. అంటే అందరూ అలా ఉంటారని కాదు. రక్తంలో కడగబడుట అంటే క్రీస్తుని గురించి అర్థం చేసుకుని, ఆయన మన కోసమే మన పాప పరిహారార్థం, ప్రాయశ్చిత్తార్థం ఆ రక్తం కార్చారని నమ్మి విశ్వసించి ఆయన్ని ఆశ్రయించుటే ఆ సిలువలో రక్తంలో కడగబడుట అని చెప్పి, అంటే కొంతమంది ఉంటారు ఎక్కడో 100కి ఒకళ్ళు ఇద్దరు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అట్లాంటి వారికి మనం ఓపికగా ఈ పది చెప్పవలసి ఉన్నది. అది మాత్రమే మన సిలువ నిత్యరాజ్య ప్రవేశానికి అర్హత కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఈ 4వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశంగా చెప్పదలుచున్నది ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం మాత్రమే మీకు నిత్య జీవం ప్రవేశానికి అర్హత పొందటానికి మార్గం అని ఎంచుకోకండి. మోషే ధర్మశాస్త్రం ద్వారా ఎప్పటికీ కూడా మీరు దేవుణ్ణి సమీపించలేరు. ధర్మశాస్త్రం మీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపుతుంది. ఏ స్థాయిలో మీరు పాపం చేశారో ఎత్తి చూపుతుంది. ఏ స్థాయిలో మీ మీదకు ఉగ్రత రావాలో ఎత్తి చూపుతుంది. అంతే తప్పించి ధర్మశాస్త్రం ఎప్పటికీ కూడా మిమ్మల్ని విమోచించలేదు అని చెప్తూ, వీళ్ళకి అర్థమయ్యేలాగా అబ్రహాం జీవితం తీసుకున్నాడు. అంటే నోటి మాటలతో కాకుండా అబ్రహాం, వీళ్ళకి ఎప్పుడు కూడా ఏం చెప్పుకుంటారు? మేము అబ్రహాం సంతానము. యోహాను సువార్త 8:33 యేసుక్రీస్తు వాళ్ళు ఏమంటారు? మేమేంటి దాస్యంలో ఉన్నామన్నారు అంటావేంటి? మేము అబ్రహాం సంతానం. ఆయన అక్కడే అంటాడు, అబ్రహాం అని పేరు చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాం చేసిన నీతి క్రియలు మీలో లేవని చెప్పి ఖండించడం జరిగింది. ఈ అధ్యాయంలో అబ్రహాం గురించి పౌలు గారు చెప్తున్నారు కాబట్టి, అబ్రహాంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఒక 4-5 లక్షణాలు మనం చూసినట్టయితే, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఈ లక్షణాలు మనం కలిగి ఉంటున్నామా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎన్నుకొనబడిన కుటుంబం యొక్క తండ్రి. ఆయన అంటాడు కదా, అనాది కాలంలోనే ఆయన సంకల్పం చొప్పున లోకంలోంచి మనల్ని ఆయన వేరుపరుచుకున్నాడు. అలా వేరుపరుచుకున్న వారికి అబ్రహాంని తండ్రిగా నియమించాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అంటే నడిపించేవాడు, ఆదర్శప్రాయుడిగా ఉండాలి. మరి లోకంలో ఉన్న జనాంగానికి మనం ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నామా? ఒక తండ్రిగా ఆదర్శప్రాయులుగా మనం ఉండి లోకంలో ఉన్నటువంటి అన్యజనులు దేవుని వైపు నడిపించడానికి అబ్రహాం మాకు తెలుసు అని చెప్తున్నాము. అబ్రహాంని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, ఒక ఎన్నుకొనబడిన కుటుంబానికి తండ్రిగా ఎంచుకున్నాడు. ఆ తండ్రి పాత్ర మనం పోషిస్తున్నామా? ఎందుకు మనకి సూచన చేశారంటే, మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలి. రెండోది, నిస్వార్థంగా. రెండో పాయింట్, దేవుడు పిలవగానే కుటుంబమును విడిచి, స్నేహితులను విడిచి బయలుదేరాడు. ఆదికాండం 12:4 కుటుంబాన్ని విడిచాడు, స్నేహితుల్ని విడిచాడు. ఏ కుటుంబాన్ని విడిచాడు? ఏ స్నేహితుల్ని విడిచాడు? ఏ కుటుంబాన్ని విడిచాడంటే, దేవుని మీద నమ్మకం లేని కుటుంబాన్ని విడిచేశాడు. అక్కడే వాళ్ళతో బంధుత్వాలన్నీ తెంచేసుకున్నాడు. ఎందుకంటే మరి అబ్రహాం జీవిత చరిత్ర చూసినట్టయితే, ఈయన తెరహు కుమారుడు. వీళ్ళ వృత్తి ఆ విగ్రహాలు చేసి అమ్మటం. ఆ తండ్రి తెరహు విగ్రహాలు చేసిస్తే అబ్రహాం గారు అమ్ముకుని రావటం. అయితే అబ్రహాం గారు వెల్ ఎడ్యుకేటెడ్. ఎప్పుడు కూడా మనం బైబిల్లో పాత్రలు వాళ్ళ గురించి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. కానీ వాళ్ళ గురించి మనం అధ్యయనం చేసినప్పుడు, అబ్రహాం గారి గురించి చదివినప్పుడు, ఆయన ఒక పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆస్ట్రాలజిస్ట్. అబ్రహాం అంటే కేవలం ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసిందే కాదు. మరి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఒకానొక సమయంలో ఆయన నలంద విశ్వవిద్యాలయంలో కూడా పనిచేశారు అన్నారు, కానీ దానికి ఆధారాలు అనేవి లేవు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన ఒక ఆస్ట్రాలజిస్ట్, ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన ఈ విగ్రహాలు అమ్ముతున్నాడే కానీ ఆయనకు మనసులో ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉండేదంట. మా నాన్న చెక్కతో ఒక చెక్కను తీసుకొచ్చి అనేక రకాలుగా చెక్కి విగ్రహాలు చేస్తూ ఉన్నాడు. ఈ చెక్కిన విగ్రహాలకి నేను మా తమ్ముడు ఏదో అలంకరణ చేస్తున్నాము. ఈ విగ్రహాలు తీసుకుని వెళ్ళి ఆయా ఇళ్లలో ఇస్తున్నాము. ఈ విగ్రహాలు చేసేటప్పుడు ఆ చెక్కను మేము ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాము. కాలు తగులుతుంది, చెయ్యి తగులుతుంది. దాన్ని ఏమి మేము పవిత్రంగా భావించట్లేదు. ఆ చెక్కను విగ్రహంగా చేసిన తర్వాత వాళ్ళు పవిత్రంగా భావించి ఆ విగ్రహాన్ని దేవుడని కొలుస్తున్నారు.
కానీ ఈ సర్వ సృష్టిని సృష్టించే శక్తి ఈ విగ్రహానికి ఉందా? ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ సృష్టించి గమనాగమనములు నిర్ణయించి ఇందులో ఉన్న సూర్య చంద్రాదులు అదే విధంగా మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆ సృష్టించి నడిపించే శక్తి ఈ విగ్రహాలకు ఉందా అనే ఆలోచన ఒకటి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనకు ఒకసారి అనిపించిందంట, నో నో, ఈ విగ్రహాలు దేవుడు దేవతలకు కానే కాదు, ఆల్మైటీ గాడ్ అనే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పి రాత్రి పగలు ఆలోచించేవాడంట ఆయన. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 8-9 వచనాల నుంచి మనం చూస్తే, వివేచన కలిగి దేవుని వెతుకువాడు ఎవరైనా ఉన్నారేమో అని ఆకాశంలో నుంచి ఆయన వంగి చూస్తున్నాడు అని ఉంది. అట్లా అబ్రహాము దేవుని గురించి సృష్టికర్త ఎవరో నేను తెలుసుకోవాలని ఆలోచించేటప్పుడు దేవుని స్వరం వినపడింది. అబ్రహాము, నువ్వు వెతుకుతున్న దేవుని నేనే, సృష్టికర్త నేనే అని చెప్పి ఆయన పరిచయం చేసుకుని, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు, ఈ కుటుంబ స్నేహితుల్ని అందరినీ కూడా వదిలిపెట్టేసా, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని వదిలిపెట్టేమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? లోతుని, తెరహుని, శారాని శారా తప్పదు, భార్య కాబట్టి శారాని తీసుకురావాలి. అయితే లోతుని, తెరహుని తీసుకొచ్చాడు. హారాన్లో తెరహు మరణించాడు. తర్వాత లోతు 13వ అధ్యాయం తర్వాత అబ్రహాం నుంచి విడిపోయాడు. ఆ తర్వాత అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అంటే భవబంధాలన్నీ కూడా తెంచుకున్నాడు. అంటే దేవుడు చెప్పిన వెంటనే తన వృత్తిని వదులుకున్నాడు. తన కుటుంబాలని ఎంతో మంది తన తాత ముత్తాతల కుటుంబాల నుంచి ఉన్నవారంతా కూడా ఆ గ్రామాల్లో ఉండి ఉంటారు, ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ వదులుకున్నాడు. అలాగే తనకు ఎంతో మంది స్నేహితులు ఉండి ఉంటారు, వాళ్ళందరినీ వదులుకున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడో తెలియకుండానే, నువ్వు బయలుదేరు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను అని చెప్పి అబ్రహాంకి దేవుడు చెప్పినప్పుడు ఆ కుటుంబాన్ని, స్నేహితుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక 3వ పాయింట్ చూస్తే, దేవుడు పిలవగానే వెళ్ళిన వ్యక్తి నిస్వార్థంగా లోతు కోరుకున్నది ఇచ్చాడు. అంటే మనం అన్యజనుల్లో అబ్రహాం లాగా తండ్రి పాత్ర పోషించాలంటే విధేయత, తండ్రి చెప్పిన మాట అబ్రహాం ఎట్లాగైతే విన్నాడో దేవుని దగ్గర మనం విధేయత అట్లా కలిగి ఉండాలి. మనలో నిస్వార్థత కూడా ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే ప్రేమించడం అంటే అర్థం చెప్పాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్పి తన అద్వితీయ కుమారుని మన కోసం అనుగ్రహించాడు. అంత ప్రేమకు పరాకాష్ఠ ఏంటంటే, లాస్ట్ పాయింట్ ఏంటంటే, పీక్ పాయింట్ ఏంటంటే అది. కానీ మనల్ని ప్రాణం పెట్టమంటలేదు, కానీ కొంతవరకు నిస్వార్థంగా. ఇప్పుడు మిషనరీస్ తమ ఆస్తులు అమ్ముకుని తమ ఉన్న ప్రాంతాన్ని వదులుకుని ఖండాంతరాలు ప్రయాణం చేసి వారి మన భాష నేర్చుకుని విద్యా వైద్యం కూడా వ్యాప్తి చేశారు. అంటే ఆనాడు అబ్రహాం ఎట్లాగైతే బయలుదేరి వచ్చాడో వాళ్ళు కూడా అట్లా బయలుదేరి కాబట్టి ఆ మిషనరీ చేసిన సేవ ఇంత విస్తృతంగా ఉంది. ఎంతసేపు కూడా అబ్రహాం గురించి, మిషనరీస్ గురించి చెప్పుకునే వారంగానే ఉన్నామా? అక్కడ సమీపంగా ఉన్న సమయంలో మనం ఎంతవరకు ఇట్లాంటి పాత్రను పోషిస్తూ ఉన్నాము? తమ్ముడైనంత మాత్రాన్న ఏమన్నాడు వెంటనే, నాకు ఆ పచ్చగా ఉన్న ప్రాంతం కావాలి, సొదొమ గొమొర్రా ప్రాంతాలు కావాలి అనగానే, నేను పెద్దవాడిని కదా, నేను ఇచ్చింది నువ్వు తీసుకో అని చెప్పి అనలేదు, కానీ లోతుకి అది ఇచ్చేసాడు. ఇప్పటికీ కూడా మన ఇళ్లలో పంపకాలు జరిగేటప్పుడు అదే అనుసరిస్తాం కదా, తెలియకుండానే అంజన్లు కూడా అదే అనుసరిస్తారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు ఏదైనా ఉంటే ముందేమంటారు, ఎగువ నుంచి రావాలంటే చిన్నవాడికి ముందు ఇవ్వాలి, పెద్దవాడు వెనక్కి రావాలి. అదే విధంగా పెద్దవాడికి కాస్త చిన్నగా ఉండాలి ఇల్లు, చిన్నవాడికి కాస్త పెద్దగా ఉండాలని ఈశాన్యం అది ఇదని చెప్తారు కదా. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో లోతు అడిగాడు, పచ్చని ప్రాంతం అడిగాడు, తమ్ముడు అడిగింది ఇచ్చేయాలని చెప్పి అబ్రహాము ఇచ్చేశాడు. ఈ ఇచ్చేయటం అనే కాకుండా మన టైంని ఎంతవరకు మనం త్యాగం చేసి, మన సుఖాలను ఎంతవరకు త్యాగం చేసి దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నామో నిస్వార్థంగా. అంటే మన మీద మడులు మాన్యాలు ఇమ్మని కాదు అక్కడ, కొంత మన కోసం ఉంచుకున్నది మనం, మన టైంని, మన ఆరోగ్యాన్ని కూడా ఒక్కొక్కసారి పణంగా పెట్టి చెప్పవలసిన రోజులు మనం ఉన్నాం. ఎంతవరకు చెప్పగలుగుతున్నాం? అదే విధంగా వీరుడు బందిపోటైన రాజుని ఓడించాడు అబ్రహాము. ఏదో ఆషామాషి మనిషి కాదు. ఆ కదుర్లమో ఈ రాజును ఓడించాడు. 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అంటే పౌరుషం ప్రదర్శించాల్సిన దగ్గర మనం ప్రదర్శించాలి. ఒక చెంప కొడితే మరొక చెంప
చూపించమంటే ఈ రోజుల్లో చాలా ఆనందంగా రెండో చెంప మీద కొట్టి కూడా వెళ్ళిపోతారు. కానీ పౌరుషం కలిగి ప్రకటించవలసి వచ్చిన సందర్భాల్లో పౌరుషం కలిగి మనం ప్రకటించాలి. అదే విధంగా దశమ భాగం ఇచ్చాడు 14 అధ్యాయం 20 వచనంలో. సృష్టికర్త అని అని తెలుసుకుని ఆ మెల్కీసెదెకు క్రమాన్ని అనుసరించి మరి పరిశుద్ధాత్మ నడిపింపు వలనే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అప్పటికి అబ్రహాంకి దశమ భాగం అనేది తెలియదు. కానీ ఆటోమేటిక్ గా మెల్కీసెదెకును చూడగానే దశమ భాగం ఇచ్చాడు. ఎందుకంటే మెల్కీసెదెకు ఒక దీవెన ఇచ్చాడు అబ్రహాంకి. ఆకాశమును భూమిని సృష్టించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నీ శత్రువులు నీకు అప్పగించిన దేవుడు స్తుతింపబడును గాక. ఆ ఆ దీవెనలోనే ఆ అబ్రహాంలో ఉన్న అతిశయం అంతా పోగొట్టేశాడు మెల్కీసెదెకు. ఎలాగంటే, నువ్వేదో ఆ కదులమీ రాజును జయించాను అనుకున్నావు, కానీ నీకు ఆ జయం ఇచ్చింది దేవుడు, కాబట్టి ఆ దేవుణ్ణి స్తుతించు అని చెప్పి ఒక మాట చెప్పిన తర్వాత అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, ఐఎమ్ నథింగ్ అని చెప్పి అనుకుని ఈ మెల్కీసెదెకును చూసి ఆ షాలేం రాజును చూసిన వెంటనే ఆయనలో ఒక దైవ స్వభావం కలిగింది. ఇతను నరమాత్రుడు కాదు అని అనిపించి దశమ భాగం ఇమ్మని అక్కడ ఏది అప్పుడు ధర్మశాస్త్రం ఏమీ రాలేదు. మీ మీ సంపాదనలో 10వ వంతు ఇవ్వాలన్న ఆజ్ఞ కూడా అక్కడ లేదు, కానీ ఇచ్చాడు ఆయన. అంటే దశమ భాగం ఇచ్చాడంటే ఇక్కడ మనం ఏంటంటే సువార్త ప్రకటన ఏదో మాటలతో కాకుండా, మరి మన కృప మినిస్ట్రీస్కి వెళ్ళారు మన వాళ్ళందరూ కూడా, అక్కడ జరుగుతున్న సేవ గురించి చెప్పారు, ఇవ్వగలిగింది ఇచ్చారు. అది సువార్తకు మనం సహకరించటం అంతే తప్పించి ఏదో నోటి మాటలతో చెప్పటం అనేది ఈ రోజుల్లో ఎవరైతే అప్పుడు మిషనరీస్ చేసిన సర్వీస్ మనం చేయలేకపోయినా మన చేతిలో ఉన్నది చెయ్యమని మనం నేర్పిస్తున్నాడు. అదే విధంగా నిష్కల్మషంగా చేసిన మేలుకి ఫలితం అనేది ఆశించలేదు అబ్రహాం. అక్కడ సొదొమరాజు ఏమంటాడు, నువ్వేదైతే తీసుకొచ్చో అదంతా పట్టుకెళ్ళిపో, వ్యక్తులు మాత్రం నాకు ఉంచేయని చెప్తాడు. అప్పుడు అంటాడు అబ్రహాం, ఆకాశమునకు భూమికి సృష్టికర్త నాకున్నాడు, నాకేమీ వద్దు అని తిరస్కరించాడు. కాబట్టి మనం ఏదో ఈ రోజులో చూస్తాం, మేమింత కష్టపడుతున్నాం మీకోసం, కాబట్టి మీ దశమ భాగాలు పంపించండి అది ఇది అని మనం చూస్తాం కదా, సెల్ నెంబర్లు ఫోన్ నెంబర్లు అన్ని ఇస్తూ ఉంటారు. అట్లా కాకుండా నిస్వార్థంగా సేవ చేయగలిగే సేవకులు కావాలి. అదే విధంగా అబ్రహాం జీవితంలో చూస్తే 18 అధ్యాయం 29-32 వచనాలు చూస్తే అబ్రహాం మంచి ప్రార్థనా పరుడు. లోతు గురించి చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. ఎంత గొప్ప విజ్ఞాపన చేసేటప్పుడు అయ్యా నేను దుమ్మును ధూళిని తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, విజయం పొందాడు. చివరి పాయింట్ చూస్తే విశ్వాసంలో సాధన చేసి అంతకంతకి ఎదిగాడు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కుమారుని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఈ లక్షణాలన్నీ ఎందుకు మనం గమనించాలి అంటే, పౌలు గారు ఏమంటున్నారు, అబ్రహాం లాగా ఉన్నవారు ధర్మశాస్త్రపు క్రియలు చేయకపోయినా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అంటే మనం నీతిమంతులుగా ఎంచబడాలి అంటే అబ్రహాంలో ఉన్న గుణాలు ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రం రాశాను. అవకాశం వచ్చినప్పుడల్లా మనం ధ్యానించవచ్చు. మీ అందరికీ తెలుసు అబ్రహాం గురించి. అట్లాంటి క్రియలు మనలో ఉన్నప్పుడు ధర్మశాస్త్ర క్రియలు అక్కర్లేదు, దేవుడు మనల్ని నీతిమంతుడుగా ఈ క్రియలన్నీ చేయటానికి దేవునిలో ఉన్న విశ్వాసమే అబ్రహాంతో ఈ క్రియలు చేయించింది. నువ్వు బయలుదేరు అనగానే ఎట్లా బయలుదేరాడు, తనతో మాట్లాడిన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం అంతకంతకు ఎదిగి తన ఒక్క కుమారుని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక మొదటి వచనంలో చూస్తే విశ్వాసము కృప ద్వారా రక్షింపబడిన వారికే సత్క్రియలు, అంతేగాని సత్క్రియల ద్వారా మనం ఎప్పుడు కూడా రక్షింపబడము. మన రక్షకుడైన యేసు దయతో ఆయన ప్రేమ మనకు ప్రత్యక్షమైనప్పుడు అంటాడు. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో వచనంలో కొంచెం అంటే అంతా కూడా క్లియర్ గా ఉండదు. 2వ వచనం చూస్తే అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుతున్నది, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి అతిశయ కారణం లేకుండా ఏదో క్రియల ద్వారా అబ్రహాముని నీతిమంతుడుగాను విశ్వాసులకు తండ్రిగాను నియమించలేదు. ఇర్మియా గ్రంథాలు ఏమంటాడు, 9వ అధ్యాయం 23వ వచనంలో అతిశయించేవాడు తన ఐశ్వర్యాన్ని బట్టి, తన బల శౌర్యాలను బట్టి, లేకపోతే తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, కానీ దేవుని దగ్గరగా పరిశీలించి దేవుడు చేసే క్రియలు పరిశీలనగా చూసి అర్థం చేసుకునేవాడు
తన దేవుణ్ణి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడో దాన్ని బట్టి అతిశయించాలి తప్పించి, నీకున్న ఐశ్వర్యము, నీకున్నటి బల శౌర్యాలు, నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించవద్దు. అతిశయించేవాడు ఎప్పుడు కూడా దేవుని యందే అతిశయించాలంటాడు. అందుకనే అబ్రహాంకి క్రియల మూలంగా కాకుండా అతనుకున్న విశ్వాసం మూలంగానే రక్షణ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ అంటాడు, దేవుడు మనకి ప్రత్యక్షమైనప్పుడు అంటే తీర్పు సమయంలో ఆయన దయతో ప్రేమతో ప్రత్యక్షమైనప్పుడు. దయ అంటే మనందరికీ తెలిసిందే. ఒక స్టూడెంట్ ఒక తప్పు చేసినప్పుడు దండింపబడవలసి వచ్చినప్పుడు మనం వదిలిపెట్టేసాం అనుకున్నాడు, అతని పట్ల దయ చూపించినట్టు. అదే కదా ఎస్తేరు పర్మిషన్ లేకుండా అహేశ్వరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అతను దయాదండం చూపించాడు. అంటే ఆ శిక్షింపబడవలసిన ఎస్తేరు శిక్షింపబడకుండా చూపించిన విధానాన్ని దయ అని చెప్పి అంటాం. అట్లాంటి దయ. రెండోది ప్రేమ. ఈ రెండు ఉంటాయి దేవుడి దగ్గర ఎప్పుడు కూడా. అట్లా చూస్తాడంట మనల్ని. ఎప్పుడంటే అలా చూచినప్పుడు మన క్రియల ద్వారా మనం ఎప్పుడు కూడా రక్షణ పొందం. మనం అనుసరించే క్రియల ద్వారా కాకుండా ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పొందిన నూతన స్వభావం అనుసరించి రక్షింపబడతా ఉంటాడు పౌలు గారు. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మా అవ్వండి, సున్నతి అవ్వండి. అది పొందిన తర్వాత నీ వేషధారణలో కాదు, నీ మాటలో కాదు, నీ క్రియలో కాదు, కానీ నీ స్వభావంలో మార్పు రావాలి. ఎందుకంటే మొట్టమొదటిగా మనం చేసినప్పుడు దేవుడు తన స్వభావంతో తన పోలికలో ఆయన మనల్ని చేశాడు కాబట్టి పోగొట్టుకున్న స్వభావాన్ని మళ్ళీ మనం తిరిగి పొందినట్టయితే ఆయన ప్రేమ దయతో మనం ప్రత్యక్షమైనప్పుడు మనల్ని రక్షిస్తాడు. అంతే తప్పించి మనం అబ్బో నేను చాలా క్రియలు చేశానంటే క్రియల ద్వారా మనం రక్షింపబడం. క్రియల ద్వారా అబ్రహాము తీర్చబడలేదు. గలతీయులు రాసిన పత్రిక 3:6 చూస్తే అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది మనందరికీ తెలిసిందే. ఇక తర్వాత వచ్చిన చూస్తే విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి దేవునికి సమాధానంతో కలిగి ఉండాలంటే ఒక్కసారి మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత అంటే యేసుక్రీస్తుని సిలువను ఆశ్రయించి, అయ్యా నా కోసమే ఆ ముళ్ళ కిరీటం ధరించావు, నా కోసం ఈ రక్తం కార్చావు, నా కోసమే అవమానం పొందావు అని దేవుని దగ్గర ఒప్పుకుని నా పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఇక లోకం వైపు చూడవద్దు. అది అక్కడ చెప్పేది. ఒక్కసారి దేవునితో మనం సమాధాన పడిన తర్వాత ఇక లోకంలో జీవించు నువ్వు, కానీ లోకం వైపు చూడొద్దు. లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకోవద్దు. అదే కదా పౌలు గారు అంటారు, ఒకసారి వెలిగింపబడిన కొవ్వొత్తి ఆరిపోయిన దానివల్ల ఏమి కూడా ప్రయోజనం లేదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ మీరు తిరిగి లోకం వైపు చూడొద్దని చెప్తున్నాడు. అదే విధంగా పని చేసేవానికి జీతం రుణమే కానీ దానం కాదంటాడు 4వ వచనంలో. అంటే క్రియల ద్వారా మనకు వచ్చేది ఏంటి? ఒక వ్యక్తిని మనం పనిలో పెట్టుకున్నాం. 4వ వచనంలో ప్రతి మాట కూడా బాగా లోతుగా మనం అధ్యయనం చేయవలసిన వచనం అని చెప్పాను కదా. పని చేసేవానికి జీతం రుణము కాదు అంటున్నాడు. రుణమే గాని దానం కాదు అది. అంటే ఒక వ్యక్తిని మనం పనిలో పెట్టుకున్నాం, చాలా కష్టపడి పనిచేస్తాడు, పనికి తగ్గ జీతం ఇచ్చేస్తాం. దానము అంటే మనకు 3:23 చెప్పాడు, కరుణాధారంగా క్రీస్తును అనుగ్రహించాడు మనకని. ఆ దానం మనకు కావాలి. మనకు కావాల్సిన జీతం కాదు కానీ దానం కావాలి. ఆ దానం మనం పొందినప్పుడు మాత్రమే నిత్య జీవులు మనం ప్రవేశిస్తాం. కాబట్టి క్రియల ద్వారా వచ్చే జీతాన్ని బట్టి కాకుండా విశ్వాసం వల్ల పొందే దానం మనం పొందటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఎంతసేపు కూడా చాలా మంది అంటారు కదా, నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు దేవుడి దగ్గర రావాలి, నేను ఎవరికి అన్యాయం చేస్తాను, నేను ఎందుకు చర్చకు రావాలి, నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు, ఇలా చాలా చెప్తారు. కానీ నీ స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. దేవుని వైపు చూడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, లోకం వైపు చూడక. అప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అదే విధంగా ఎప్పుడు కూడా క్రియలు లేకుండా నీతిమంతులుగా తీర్చబడ్డ అతిక్రమములు పరిహారం పొందినవాడు ధన్యుడు అంటాడు దావీదు మహారాజు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, అదే విధంగా తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఇక్కడ పరిహారం ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటి? పరిహారం ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటి అని ఆలోచించినట్లయితే, ఇప్పుడు జక్కయ్య జీవితాన్ని తీసుకున్నట్టయితే యేసుక్రీస్తు తన ఇంట్లో ప్రవేశించగానే ఆటోమేటిక్ గా హృదయంలో ప్రవేశించాడు జక్కయ్యకి యేసుక్రీస్తు. ప్రవేశించిన వెంటనే జక్కయ్య ఏమంటున్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 చెల్లిస్తానన్నాడు అక్కడ ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా. రెండోది, నా ఆస్తిని అమ్మి సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. అది పరిహారం. అంటే చేసిన తప్పుకి
సరిదిద్దుకునే పరిహారం. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు చెల్లించడం అనేది పరిహారం. ఇక ప్రాయశ్చిత్తం ఏంటి? ప్రాయశ్చిత్తం అనేది హృదయానికి సంబంధించింది. దావీద్ మహారాజు 51 సంకీర్తనలు అంటాడు కదా, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. కోడెలను ఎడ్లను కోరుకున్నట్టయితే నేను ఇచ్చేవాడిని, కానీ నువ్వు అవి కాదు కోరుకునేది, విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలియాగము. అంటే ప్రాయశ్చిత్తం అంటే నా క్రీస్తు నా కోసం తన విలువైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని నా కోసం చిందించాడు. విలువలేని జీవితాన్ని నా విలువలేని జీవితానికి విలువనివ్వటానికి ఆయన అంత త్యాగం చేశాడని హృదయంలో పరితాపం రావాలి, హృదయంలో సున్నతి రావాలి. అదే కదా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం అంతా విన్న తర్వాత అక్కడ ఉన్నవారు హృదయంలో నొచ్చుకుని, అయ్యా మేము ఏం చేయాలి అని అడిగాడు. అంటే ప్రాయశ్చిత్తము అంటే అక్కడ పాత నిబంధన కాలంలో ప్రాయశ్చిత్తార్థ బలి అంటే ఏ గొర్రెనో ఎవరినో దేనో జంతువుని అర్పించడం. కానీ నూతన నిబంధనలో ప్రాయశ్చిత్తం అంటే హృదయంలో మార్పు రావాలి. ఇప్పుడు జక్కయ్య అంతా కూడా ఇచ్చేసి హృదయంలో మార్పు లేకపోతే అది ప్రాయశ్చిత్తం అవ్వదు. దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే నీ హృదయంలో పరిహారం ఉండాలి, ప్రాయశ్చిత్తం ఉండాలి. నేను ప్రాయశ్చిత్తం పొందేశానులే అని చెప్పి నువ్వు ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకుండా మానేయటం కూడా, అది పరిహారం ఇవ్వకపోవటం కూడా తప్పు. రెండూ చేయాలి. నీ మార్పు వచ్చినప్పుడు ఎవరినైతే నష్టపరిచావో వాళ్ళని సంతృప్తి పరచాలి. రెండోది, ఒకవేళ నువ్వు ఆర్థికంగా నష్టపరచకపోయినా ఎవరినైనా నీ మాటల చేత దాని చేత బాధ పెట్టినట్టయితే క్షమాపణ అడగాలి. రెండోది, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి నీ హృదయంలో నొచ్చుకున్నవాడుగా ఈ విరిగి నలిగిన హృదయంతో దేవునికి బలి అర్పించాలి. అది ప్రాయశ్చిత్తం. అది దావీద్ మహారాజ్ అంటాడు, పరిహారం తన పాపములకు పరిహారం నందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు, తన అపరాధములకు పరిహారం నందినవాడు ధన్యుడు అంటాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇది మూల వాక్యం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మరి ఎవరాస్తులు తీసుకోలేదు పౌలు గారు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ ఆయన చేసిన పాపం ఏంటంటే సంఘాన్ని హింసించాడు, ఆ మార్గంలో ఉన్న వాళ్ళని హింసించాడు. అప్పుడు ప్రభు ఆయన్ని ముట్టి ఆయన్ని దమస్కు మార్గంలో స్వరంతో మాట్లాడి ఆయన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటాను, నేను ఇతన్ని ఎంచుకున్న సాధనం అని చెప్పి అననీయతో చెప్పడం జరిగింది. అంటే పౌలు ఎవరి చేత నిర్దోషిగా ఎంచబడ్డాడు? ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడ్డాడు. నేను ఆ విధంగా ధన్యుణ్ణయ్యా. దావీదేమో ఆ విధంగా ధన్యుడు, నేను ఈ విధంగా ధన్యుణ్ణి. అంటే ప్రభువు చేత మనం నిర్దోషగా ఎంచబడితే ఇక దానికంటే ధన్యకరమైన జీవితం అనేది లేదు. అలా ప్రభు చేత ధన్యుడిగా ఎంచబడిన పౌలు తర్వాత జీవితాన్ని మనం చూసినట్టయితే, అంటే ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడి జీవితం ఎలాగుండాలో కూడా ఆయన చెప్తున్నాడు. పౌలు జీవితాన్ని మన అపోస్తుల కార్యాల గ్రంథంలో, గలతీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, అన్ని పత్రికలు మనం ధ్యానించాం. ఆయన జీవితం ఎలా గడిపాడన్నది. నేను నిర్దోషంగా ఎంచబడ్డాను కాబట్టి ఇంట్లో కూర్చుంటాను అనకుండా, నేను అట్లాంటి వాడిని అయినప్పటికీ, ప్రధాన పాపిని అయినప్పటికీ నన్ను కనికరించాడు దేవుడు. కాబట్టి అనేక మంది కనికర భాగ్యం పొందటం లేదు కాబట్టి వాళ్ళందరినీ నా ప్రభు దగ్గర తీసుకొచ్చే బాధ్యత నాది అని ఎట్లాగైతే పౌలు గారు ప్రవర్తించాడో అదే ప్రవర్తించిన వారు మనం కూడా ధన్యులు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అదే విధంగా అబ్రహాముకి సున్నతి లేనప్పుడు దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా చెప్పాడు, నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. 15వ అధ్యాయంలో నీకు ఇచ్చే స్వాస్థ్యం గురించి చెప్పాడు, నీకు ఇచ్చే జనాన్ని గురించి చెప్పాడు అబ్రహాంతో. అప్పటికి అబ్రహాం సున్నతి పొందలేదు. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతను సున్నతి తీసుకున్నాడు. ఎందుకు సున్నతి పొందాడు అన్నది కూడా పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏంటంటే సున్నతి లేని స్థితిలో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినప్పటికీ అతడు లోకంలో ఉన్న జనములకు తండ్రిగా ఉండాలి కాబట్టి, అంటే సున్నతి పొందిన వారికి కూడా, యూదులకు కూడా తండ్రిగా ఉండాలి కాబట్టి, సున్నతి పొందిన యూదులకు కూడా తండ్రిగా ఉండాలి కాబట్టి, గతించిన జనరేషన్ ఇప్పుడున్న వారికి యుగాంతం వరకు ఉన్న జనరేషన్ కూడా అబ్రహాం తండ్రిగా ఉండాలి కాబట్టి సున్నతి అనేది ఒక గుర్తుగా పొందాడు. కానీ ఎవరి కోసము అంటే అబ్రహాము వలె నీతి క్రియలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు బాహ్యంగాను హృదయంలోనూ కూడా సున్నతి కలిగి, అబ్రహాం వంటి నూతన స్వభావం కలిగి, మారు మనసు కలిగి, విశ్వాసం కలిగి, నీతి క్రియలు కలిగి ఎవరైతే ఉన్నారో వారి కోసమే నేను సున్నతి పొందాను సుమా. యూదుడన్న ప్రతి ఒక్కడి కోసం నేను సున్నతి పొందలేదు అని చెప్పి
అబ్రహాం పొందలేదని పౌలు గారు చెప్తున్నారు. అంటే మన కోసం కూడా ఆయన సున్నతి పొందాడు. ఎట్లాగంటే ఆయన లాంటి నీతిమంతమైన జీవితం అంటే యేసుక్రీస్తుని మనం చూడాలి. అదే విధంగా ఒక వ్యక్తిగా పౌలు గారు అబ్రహాంని ఎందుకు చూపిస్తున్నాడంటే యూదులకి అబ్రహాం అంటే ఎక్కడ లేని ప్రేమ, గౌరవం, భక్తి ఇంకెన్నైనా మాటలు అనొచ్చు. కాబట్టి అబ్రహాం జీవితాన్ని ఆదర్శంగా చూపించి అక్కడ చెప్తున్నాడు. అదే విధంగా ఆయన సున్నతి పొందిన వారికి తండ్రి అవటానికి సున్నతి ఆక్రమించాడు. అదే విధంగా అతడు జనములకు తండ్రి అనే వాగ్దానం సున్నతి లేనప్పుడే పొందాడు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం కలిగి ఉండటం వ్యర్థం. అబ్రహాము వాగ్దానం విశ్వాసంతోనే అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, వాగ్దానం పొందాడు. కానీ సున్నతి అనేది లేదు, క్రియల ద్వారా అతను పొందలేదని ఎందుకు పౌలు గారు ఇది పదే పదే చెప్తున్నారంటే యూదులు ఒక పిడివాదంతో ధర్మశాస్త్రం మా చేతిలో ఉంది, ధర్మశాస్త్ర క్రియలు మాత్రమే చేస్తాం, అది మనల్ని దేవుడి రాజ్యానికి తీసుకెళ్లిపోద్దని చెప్పి భ్రమలో ఉన్నారు. కాబట్టి యూదులను కూడా ప్రేమించాడు. పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినప్పటికీ సహజంగా తను పుట్టినటువంటి ఆ యూదా జాతిని కూడా ఉద్ధరించాలని ఒక ప్రేమ కనికరంతో పదే పదే వాళ్ళకి ఈ రకంగా చెప్పడం జరిగింది. అదే విధంగా వాగ్దానం పొందాలంటే అబ్రహాం వంటి విశ్వాసం మనకి ఉండాలి. ఆదికాండం 22 అధ్యాయం 18 వచనంలో నీవు నా మాట వినినందున భూలోకమందలి జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకంలో ఉన్న జనాలన్నిటికీ కూడా తండ్రిగా చేస్తాను. అదే విధంగా మనం కూడా ఒక తండ్రి పాత్ర ఈ లోకంలో ఉండాలి, లేకపోతే ఒక లీడర్ గా ఉండాలి, లేకపోతే ఒక మంచి ప్రార్థనా పరురాలుగా మనం ఉండాలి అంటే అబ్రహాంకి ఎట్లాంటి విధేయత దేవుని పట్ల ఉన్నదో, ఎంత విధేయత అంటే వాగ్దాన పుత్రుడు ఒక్క కుమారుడని ఇస్సాకును ఇవ్వటానికి కూడా వెనుతీయనటువంటి స్వార్థరహిత జీవితం ఎట్లాగైతే కలిగి ఉన్నాడో, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడని యోబు ఎట్లాగైతే అనుకున్నాడో అబ్రహాం కూడా అలాగే ఈ వాగ్దాన పుత్రుణ్ణి నాకు దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకుంటున్నాడని ఎంత నిస్వార్థంగా విధేయతతో ఉన్నాడు. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు లోకంలో ఒక లీడర్ గానో లేకపోతే ఒక సువార్థికుడు గానో నువ్వు ఉండగలవని చెప్తున్నాడు. పునరుత్థానాన్ని కూడా అబ్రహాం విశ్వసించాడు. ఎలా చెప్తావు ఈ మాట? అప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు, సమాధి చేయబడలేదు, ఆయన సమాధిని తిరిగి లేవలేదు, ఆరోహణ కాలేదు, ఏమీ చూడలేదు అబ్రహాం. కానీ పునరుత్థానాన్ని నమ్మాడు అంటున్నాడు పౌలు గారు. దానికి ఆధారం ఏంటంటే ఆ మోరియా కొండ మీదకి వెళ్ళేటప్పుడు పనివారిని క్రింద ఉండమని ఏం చెప్తాడు? నేనును నా కుమారుడు వెళ్ళి తిరిగి వస్తాము అని చెప్పాడు. నేను కుమారుని బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు, కానీ అబ్రహాం ఏం చెప్పాడు? నేనును నా కుమారుడు వెళ్ళి వస్తాము అని చెప్పాడు. అంటే ఒకవేళ నా కుమారుని దేవుడికి బలి ఇచ్చినా తిరిగి నా కుమారుని నాకు ఇస్తాడు దేవుడు. అది పునరుత్థానం మీద ఉన్నటువంటి విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఒకవేళ శరీర సంబంధంగా నా కుమారుని ఇక్కడ ఇచ్చిన ఏదో విధంగా నా కుమారుని నాకు దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఒక నమ్మికతో చాలా స్పష్టంగా అక్కడ ఉన్న వారితో నేను నా కుమారుడు పైకి వెళ్ళి తిరిగి వస్తామని చెప్పాడు. అదే విధంగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఆయన ముందటి ఏడుకి నీ భార్య శారాయి గర్భవతి అవుద్ది, ఒక కుమారుని కౌగిట ఉంచుకుంటుందని చెప్పినప్పుడు అబ్రహాము అప్పటికే 99 ఏళ్ల వయసు ఉన్నవాడు, శారా 89 సంవత్సరాల వయసు ఉంది, 10 సంవత్సరాల డిఫరెన్స్ వాళ్ళిద్దరికి. అట్లాంటప్పుడు అబ్రహాంకున్న సంశయం ఏంటంటే నేను వృద్ధుడిని అయిపోయాను, నా భార్య వృద్ధురాలైపోయింది, తను ఆ గర్భం ధరించలేని స్థితిలో ఉంది, అలాగే ఒక బిడ్డకు జన్మనిచ్చే స్థితిలో నేను లేను అని చెప్పి తన గురించి తన భార్యని గురించి శరీర సంబంధంగా ఆయన సందేహించాడే తప్పించి వాగ్దానం ఇచ్చిన దేవుడిని ఏమాత్రం కూడా సందేహించలేదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మాడు. కాబట్టి ఆ తర్వాత వచనాలు చూస్తే కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అనుకున్నాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము విశ్వసించాడు. మీరు తర్వాత చూడండి హెబ్రీ గ్రంథకర్త అబ్రహాం గురించిన మాటలు 11వ అధ్యాయంలో. యాకోబు అంటాడు 1వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అడుగువాడు సందేహింపకుండా అడగాలి,
అంటే అబ్రహాం జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాకోబు గారు చెప్తున్నది ఏంటంటే, అడుగువాడు సందేహింపకుండా అడగాలి. మనందరికీ తెలుసు, ఒకసారి వర్షం రావాలని అందరూ ప్రే చేయడానికి చర్చికి వెళ్తున్నారంట. ఒక చిన్న పాప అంబ్రెల్లా పట్టుకుని వెళ్తున్నాడు చర్చికి. ఏంటమ్మా అసలు వర్షం లేదు, ఎండ మండిపోతుంది కదా, గొడుగు తెచ్చుకుంటున్నావు ఏంటంటే, అవును మనం వర్షం రావాలని ప్రే చేయడానికి వెళ్తున్నా కదా, వచ్చేటప్పుడు వర్షం పడద్దు కదా, అందుకనే నేను తెచ్చుకుంటున్నానని చెప్పిందంటే ఇది అందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటి విశ్వాసం మనకు ఉండాలి. అడుగువాడు సందేహం లేకుండా అడగాలని చెప్తున్నాడు. అదే విధంగా ఆయన చెప్తున్నటువంటి మాట కూడా మనం చూసినట్టయితే, దేవుడు దేవుని మహింపరిచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వాసం ద్వారా బలం పొందాడంట. అబ్రహాం ఏ రకంగా బలం పొందాడు కుమారుని కనటానికి? రైట్, శారా వృద్ధాప్యంలో ఉంది, నేను వృద్ధుడని, కానీ నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చి తీరుతాడని చెప్పి ఆత్మీయంగా ఆలోచించి విశ్వాసం ద్వారా శారీరక బలం పొందాడు. అదే విధంగా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వైపు చూడకుండా, సమస్య మనకు పెద్దది కావచ్చు కానీ దేవుని దృష్టిలో అది చిన్నది కాబట్టి దేవుని వైపు చూస్తూ విశ్వాసంలో ఎదిగినప్పుడు మనం పెద్దదనుకున్న సమస్యను చాలా ఈజీగా మనం పరిష్కరించుకోగలం. మన జీవితాల్లో అనేక సజీవ సాక్ష్యాలు మనకు అందరికీ కూడా కలిగి ఉన్నాం. అదే విధంగా సర్వ సమృద్ధికి కూడా కలుగజేస్తాడు కదా అబ్రహాంకి. ఆ తర్వాత శారాయి మృతి చెందిన తర్వాత కెతూరాని చేసుకున్నాడు. మళ్ళీ కెతూరా ద్వారా 5 సంతానం కలిగారు. అబ్రహాం సర్వ సమృద్ధి దేవుడు ఇచ్చాడు, ఏమీ కూడా లోటు అనేది చేయలేదు. అంటే విశ్వాసం ద్వారా బలం పొందినప్పుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం పొందగలం. ఎలిజబెత్ గర్భం కూడా అంతే కదా, ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గర్భం ధరించింది. అందుకని అంటాడు కదా 18వ అధ్యాయంలో ఆది కాండంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదని మనం నమ్మినప్పుడు పౌలు గారు అంటున్నారు, నీ క్రియలు కాదు నీ విశ్వాసం మూలనే నీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఇవన్నీ ఎందుకు దృష్టాంతాలుగా రాయబడినాయి అంటే అక్కడ కొన్ని చెప్తాడు. నిర్గమకాండంలో ఇశ్రాయేలు సడుగుడు గొణుగుడు చేసి అనేకంగా నష్టపోయారు. అవన్నీ మనకు ఎందుకు రాశారంటే ఇవి దృష్టాంతాలుగా మనకి ఉండటానికి, ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉండటానికి. కాబట్టి తర్వాత తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, రక్షణ అందరికీ విశ్వాసంతో ఎవరైతే ఆయన అడుగుతారో వారందరూ కూడా రక్షింపబడతారు. తిమోతితో అంటాడు ఆయన, నా బోధ, నా ప్రవర్తన, నా ఓర్పు అన్ని కూడా నువ్వు చూసావు కదా, దీర్ఘశాంతి, ఇవన్నిటిని బట్టి నువ్వు ప్రకటించని. ఇక చివరి వచనాల్లోకి వచ్చేటప్పటికి 4వ అధ్యాయంలో చివరి వచనాల్లోకి వచ్చేటప్పటికి పౌలు గారు చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నటువంటి మాట 24వ వచనంలో చూస్తే, మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడని మన నిమిత్తము కూడా వ్రాయబడను. అంటే అబ్రహాం ఏమంటాడు? పై వచనాలు చూస్తే 20వ వచనంలో, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చక సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడును. అబ్రహాంకి ఏ విధంగా నీతిగా అది ఎంచబడిందో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి దేవుని మహింపరిచి విశ్వాసం మూలంగా బలం పొంది వాగ్దాన పుత్రుడు పొందుకుని ఆ తర్వాత సంతానాన్ని కూడా పొందుకున్న అబ్రహాం ఏ విధంగా రుజువు చేశాడో, అదే విధంగా అబ్రహాంకైతే అప్పుడు క్రీస్తు మృతుల నుండి లేవటం అది తెలియదు, కానీ మనకు అన్ని తెలుసు. కాబట్టి ఆయనని యేసుక్రీస్తుని సమాధిలో దేవుడు ఎందుకు ఉంచాడు? మన కోసం ఉంచాడు. ఎందుకు లేపాడు? ఆయన మన కోసం లేపాడంటే, నీ శరీరం సిలువుకు అప్పగించినట్టయితే, అంటే నీ జీవితాన్ని క్రీస్తు అప్పగించినట్టయితే మనం శారీరకంగా మరణిస్తాం కానీ ఆత్మపూర్వకంగా మనం జీవిస్తాము, ఆత్మపూర్వకంగా లేపబడతాం. నా జీవితాన్ని సిలువుకు అప్పగించాను అంటాడు పౌలు గారు. అంటే అక్కడ చచ్చిపోయాడు ఆయన, అక్కడ మరణించాడు ఆయన? లేదే. అంటే ఆయన ఏం చెప్పాడు? శారీరకంగా నేను మృతుడని, అంటే లోక సంబంధంగా నేను మృతుడనే, కానీ ఆధ్యాత్మికంగా నేను జీవిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృపలో అయిందంటాడు. జీవించినది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఇక్కడ చెప్పిన మాట చాలా చక్కటి మాట ఏంటంటే,
అబ్రహాము దేవుని మహిమపరిచి విశ్వాసంలో ఎట్లాగైతే అభివృద్ధి చెంది వాగ్దాన పుత్రుడు పొందుకున్నాడో నీవు నేను కూడా మన కోసం మరణించి మన కోసం సమాధి చేయబడి మన కోసం లేపబడినటువంటి యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినట్టయితే మనం కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడతారో వారు ధైర్యంగా కృపాసన యొద్దకు వెళ్తారు. అప్పుడు ఆయన దయతో ప్రేమతో మనల్ని ఎదుర్కొని ఆయన ఉన్న స్థానానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆ చివరి వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డకు లేపబడను అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా రోజులో ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు ఎందుకు విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు ఎందుకు విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైన ఆనంద జీవితాన్ని ఎందుకు విడిచిపెట్టాలి, అనేక మందికి సువార్త ప్రకటన మనం ఎందుకు చేయాలి, అనేక ఆత్మల రక్షణార్థం మనం ఎందుకు ప్రయత్నించాలి అంటే, విలువలేని మన జీవితాల కోసం పాప సహితమైన మన జీవితాన్ని రక్షించటానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన మన కోసం అర్పింపబడ్డాడు. ఆయన మన కోసం లేపబడ్డాడు. కాబట్టి నీవు నేను నీతిమంతులుగా ఆయన యందు విశ్వాసం ఉంచి తీర్పు తీర్చబట్టే కాకుండా అనేక మందిని అనేక ఆత్మలు రక్షించి ఆయన వైపు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ అధ్యాయంలో పౌలు గారు ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే, అక్కడ యూదులతో మాత్రమే కాకుండా మనతో కూడా చెప్తున్న మాట, మీరు ఆచార వ్యవహారాల్ని అంటే ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అనే కాదు, కానీ మనలో కూడా కొన్ని ప్రాచీన ఆచారాలు అలవాట్లు అవేవో ఉంటాయి. అవన్నీ కూడా పరలోకాన్ని చేర్చు, కానీ కేవలము విశ్వాస మూలమని మీరు దేవునితో సమాధాన పడగలరు. ఒక్కసారి నువ్వు సమాధాన పడిన తర్వాత నీ జీవితాన్ని దేవునికి అర్పించు, దేవుని వైపు చూడంటే ఇన్ ఎవ్రీ మూమెంట్ నువ్వు చేసే ప్రతి పని ప్రతి మాట ఇది దేవునికి అంగీకార యోగ్యమా కాదా అని పరిశీలించుకుని ప్రవర్తించు. అట్లా ప్రవర్తించినట్లయితే అబ్రహాముని నీతిమంతుడుగా ఎంచిన దేవుడు నిన్ను నన్ను కూడా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఎంచి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని దేవుని ఎదుట సాక్ష్యం పలకటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభువా, నాయన ఇంతవరకు నాయన నడిపించినందుకు వందనాలు. నిజమే తండ్రి, తీతు పత్రికలో నీవు చెప్పినట్టు తండ్రి, నీవు మమ్మల్ని కనికరం ద్వారా విశ్వాసమును కృప ద్వారా కనికరించి రక్షించే దేవుడు అని మేము గుర్తుంచుకుని తండ్రి, ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ నీ బిడ్డలుగా మేము జీవించగలిగే భాగ్యం దయచండి. దావీదు మహారాజు అడిగినట్టుగా నన్ను పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గంలో ఏమైనా ఉన్నట్టయితే వాటిని దూరపరచమని అడిగినట్లుగా మేము ఎల్లప్పుడూ నిన్ను అడుగుతూ ఎల్లప్పుడూ నీ చేత నాయన శుద్ధీకరింపబడుతూ చివరి వరకు సహిస్తూ జీవ కిరీటం పొందే భాగ్యం దయచేయమని, కార్యాంతం వరకు నాయన మమ్మల్ని ఇట్లా ఏ ఆటంకము లేకుండా నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించి అనేక ఆత్మల రక్షణార్థం ఈ వాక్యం నాయన ఉపయోగపడే భాగ్యం దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యంతో నింపి మరలా నీ చిత్తమైతే రెండవ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమంతా కలిసి ఇట్లా ఆరాధించి నేను స్తుతించి నీ వాక్యం ధ్యానించుకునే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేసి, ఎవరు ఏ ఆలోచనతో ఎవరు నాయన ఏ అవసరంతో ఈ సన్నిధిలో ఇక్కడ ఉన్నారో వారి అవసరం తీర్చి నాయన తృప్తిపరిచి సమాధానకరమైన స్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళగలిగే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.